సమాజం ఒక ఇల్యూషన్. మనిషిని ఒక ట్రాప్లో ఉంచుతుంది. ప్రజలకు ఫ్రీడమ్ ఇచ్చినట్లే ఉంటుంది, కానీ కంట్రోల్ మాత్రం కనపడదు. బ్రిటిష్ కాలంలో స్లేవరీ విజిబుల్, ఇప్పుడు స్లేవరీ ఇన్విజిబుల్. తెల్లోళ్ళు ఓపెన్ గా రూల్ చేశారు, తెల్ల చొక్క ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేస్తుంది. అప్పుడు వారు చెప్పింది వినకపోతే పనిష్మెంట్. ఇప్పుడు వీళ్ళు గీసిన గీత దాటితే ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం. అప్పుడు వారు భూమిని దోచుకున్నారు, ఇప్పుడు వీరు మన మైండ్ ని మభ్యపెడుతున్నారు. పేదరికాన్ని దూరం చేసేది చదువు అంటారు. నరులను చదువుకోండి అని ఏ గ్రంథం చెప్పదు. నువ్వు క్యాష్ కోసం గర్వంగా పిల్లలకు నేర్పుతావు, వాళ్ళతో వీళ్ళతో తిరగొద్దని. వాళ్ళు పవర్ కోసం వాళ్ళ పిల్లలకి నేర్పుతారు కింద వర్గాలను ఎలా వాడుకోవాలో అని. చివరిగా ఒక మాట, సమాజం మనిషిని ఎలా చూస్తుందో తెలుసా? మతంతో కొలుస్తుంది, కులంతో తూకం వేస్తుంది, వృత్తితో నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ చేదు నిజం ఏమిటంటే, నువ్వు పుట్టక ముందే మతాలు పుట్టాయి, కులాలు పుట్టాయి, వృత్తులు ఉన్నాయి. సమాజం ఒక గేమ్. రూల్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? పవర్లో ఉన్నవాళ్ళు. ప్లే ఎవరు చేస్తారు? ప్రజలు. ఇదే అల్టిమేట్ స్లేవరీ. నువ్వు బానిసవని కూడా రియలైజ్ కాకపోవడం. దీన్ని గ్రహించిన వాడు ధనవంతుడు అవుతున్నాడు, గ్రహించే శక్తి లేనివాడు పేదరికంలోనే కొట్టుకుంటూ పోతున్నాడు సంసారం అనే నదిలో. లైఫ్ ఫిలాసఫీ సింపుల్ విన్స్. సమాజంలో వచ్చామా, సాంప్రదాయంగా చదువుకున్నామా, సెలబ్రిటీ అయి పోయామా. బాయ్. బ్రతుకుంటే మళ్ళీ కలుద్దాం.